హన్నా విలియమ్స్ ఈమె చావు చాలా భయానక పరిస్థితిని యూకే మొత్తం నెలకొల్పింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్లు చాలా బాధాకరమైన విషయాన్ని తెలిపారు. ఆమె శరీరం అంతా దెబ్బలు, గాయాలు. ఆమె రేపుకి గురయింది అని, ఆమెను బలవంతంగా ఊపిరాడకుండా చేసి చంపేశారు అని డాక్టర్లు వెల్లడించారు. ఆమెను హింసించి ఆమె మెడని ఒక తాడుతో కట్టేసి చంపేశారు అని చెప్పారు. పోలీసులు రాత్రి పగలు సర్చ్ ఆపరేషన్ చేశారు ఆమె చావుకు గల కారకులు ఎవరు అని. అప్పుడే రాబర్ట్ హవార్డ్ అనే వ్యక్తి ఈమెను చంపాడని పోలీసులు తెలుసుకున్నారు. అది ఎలా అంటే, ఇంతకు ముందే ఈ వ్యక్తిపై క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దొరికిన బ్లూ రోప్, అండర్వేర్ ఫ్రాగ్మెంట్స్ పైన ఈ రాబర్ట్ హావర్డ్ యొక్క స్కిన్లెస్, స్వెట్, బాడీస్ ఫ్లూయిడ్స్ దొరికాయి. ఈ అన్ని DNA శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. వెంటనే అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. ఎన్నో విచారణల తర్వాత 2003 అక్టోబర్లో ఇతను నేరం చేసినట్టు ప్రూవ్ అవడంతో కోర్టు అతనికి లైఫ్ టైం జీవిత ఖైదు శిక్ష విధించింది. అప్పట్లో ఈ వార్త యూకే ప్రజల గుండెల్లో ఒక బాధని, భయాన్ని సృష్టించింది. మీరైతే అతనికి ఏ శిక్ష వేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో నిజమైన విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.